ఏపీ తాత్కాలిక అసెంబ్లీలో వర్షపు నీరు పెట్టిన పంచాది చినికి గాలివానైంది. జగన్ ఛాంబర్లకి నీళ్లు ఓవుడు మీద గరమైన వైసీపీ లీడర్లు సర్కార్ మీద మాటల దాడి చేశారు. ఇక అసెంబ్లీ బిల్డింగ్ మీదకెక్కి అన్ని చూసిన స్పీకర్ కోడెల నీళ్లు పోయే పైపు ఎవరో కట్ చేశారని, దీని మీద సిఐడి విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనంలో వైఎస్ జగన్ ఛాంబర్లకు వాన నీళ్లు వచ్చుడు మీద గరమయ్యారు ప్రతిపక్ష నేతలు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి చంద్రబాబు సర్కార్ నాణ్యత లేని భవనాలు కట్టారన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. జగన్ ఛాంబర్ చూస్తామని చెప్పి అసెంబ్లీ లోపలికి వెళ్లేటందుకు ప్రయత్నం చేశారు. అయితే పర్మిషన్ లేదని అధికారులు చెప్పుడుతోని అక్కడనే బైఠాయించి నిరసన తెలిపారు. నిన్న గుర్చినటువంటి వర్షానికి శాసనసభలో ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు జరిగినాయి అనేది ప్రపంచ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి మాతో పాటు మీడియాని కూడా అలౌ చేయమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తే అసెంబ్లీ సిబ్బంది ఈ రోజున చాలా స్పష్టంగా మాకు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మేము మీడియాని అలౌ చేయము. నిన్న కురిసిన కేవలం 2 సెంటీమీటర్ల వర్షానికే ధారాళంగా స్లాబుల్లోంచి నీళ్లు వచ్చిన మాట వాస్తవం అనేది ప్రపంచ ప్రజలందరూ కూడా చూశారు. ప్రపంచ స్థాయి రాజధాని నేను నిర్మిస్తున్నానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు డొల్లతనమో ఎక్కడ తన దగ్గర సబ్జెక్ట్ లేదు, నాలెడ్జ్ లేదు, నేను చెప్పిన అన్ని అవాస్తవాలని బయటపడతాయేమోనని చెప్పేసి మీడియాని అలౌ చేయలేదు. ఆ తర్వాత అసెంబ్లీ భవనాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు పరిశీలించారు. పైప్ లైన్ ను కావాలనే కత్తిరించారని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. అందుకే జగన్ ఛాంబర్లకు నీళ్లు వచ్చినాయన్నారు. అసెంబ్లీ జరిగినప్పుడు భారీ వర్షం పడినా ఏం కాలేదన్నారు. సిఐడి విచారణలో అన్ని విషయాలు బయటకొస్తాయన్నారు కోడెల. పైప్ లైన్ ఎవరో కావాలని కట్ చేసినట్టు వచ్చింది. కట్ చేసినందువల్ల మామూలుగా రెయిన్ వాటర్ డ్రైనేజ్ నుంచి కిందకి వెళ్ళిపోవాలి. లెవెల్ పెరిగినందువల్ల ఆ డ్రైనేజ్ నుంచి వెళ్లే నీళ్లతో పాటు ఈ కట్ చేసిన ఈ పాయింట్ నుంచి కూడా కిందకి వెళ్ళినాయి. దాన్ని లేనిది ఉన్నట్టు చెప్పి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవట్లేదు, భవనాలు నాసిరకం అని చెప్పి చేశారు. ఏ విధంగా మిస్చీఫ్ జరిగితే కల్ప్రిట్ ఎవడో బయటికి రావాలి. ఎందుకంటే క్లియర్ గా ఇది ఏ రూపంలో కట్ అవుద్దండి. వెంటనే సిఐడి ఎంక్వైరీ చేస్తున్నాను. కేసును సిఐడికి అప్పగించింది ప్రభుత్వం. దోషులెవరో తొందరలోనే బయట పెడతామంది.